ఇవాల్టి కథ లబ్ధప్రనాశం. ఇది ఒక కృతజ్ఞురాలి కథ. ఒకానొక నగరంలో ఒక బ్రాహ్మణుడు తన భార్యతో ఉండేవాడు. అతనికి ఆమె మీద అంతులేని ప్రేమ. కానీ ఆమె నిత్యము అతని వాళ్ళతో జగడం పెట్టుకొని అతనికి జీవితం భారం చేసేది. అందుచేత అతను ఉన్న ఊరు విడిచి దూర ప్రదేశానికి వెళ్ళి బంధువులకి దూరంగా సుఖంగా జీవిద్దామనుకున్నాడు. వాళ్ళు పోతుండగా ఇసుక ఎడారి దాటవలసి వచ్చింది. ఎండ తీవ్రంగా ఉండడం చేత భార్యకు దప్పిక అయి నీరు కావాలని కోరింది. నీటి కోసం అతను చాలా దూరం వెళ్ళి నీటితో తిరిగి వచ్చేసరికి వడదెబ్బకు భార్య చచ్చిపోయి ఉన్నది. భార్య అంటే అమితమైన ప్రేమ కలవాడు కావటం చేత అతను గట్టిగా ఏడుస్తూ ఆమెను బతికించమని దేవుణ్ణి వేడుకున్నాడు. నీ మిగిలిన జీవితంలో సగం నీ భార్యకు దారపోసావంటే ఆమె తిరిగి బతికి అంతకాలము జీవిస్తుంది అని ఆకాశవాణి పలికింది. బ్రాహ్మణుడు అందుకు సంతోషంగా ఒప్పుకొని నా జీవితంలో సగం ఆమెకిస్తాను అన్నాడు. అతను ఆ మాట అనగానే ఆమె బతికి లేచి భర్త తెచ్చిన నీరు తాగి తాము వెంట తెచ్చుకున్న ఆహారం భర్తతో కలిసి తిన్నది. తరువాత వాళ్ళు ప్రయాణం కొనసాగించారు. కాలక్రమాన వాళ్ళు ఒక నగరం బయట పూల తోట చేరుకున్నారు. భర్త భార్యతో నువ్వు ఇక్కడే ఉండు, నేను ఊళ్ళోకి వెళ్ళి మన ఇద్దరికీ భోజనం తెస్తాను అని వెళ్ళిపోయాడు. ఒక కుంటివాడు చక్కగా పాడుతూ అటుగా వచ్చాడు. వాడి పాట విని ఆమె మోహపరవశురాలై వాణ్ణి తన ప్రియుడు కమ్మని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని అన్నది. నేను కుంటివాణ్ణి, నీకు నాతో ఏమిటి అని వాడు అన్నాడు. అయితే అయ్యావు అన్నదామ. కుంటివాడు ఆమె ప్రేమికుడు కావటానికి ఒప్పుకున్నాడు. బ్రాహ్మణుడు భోజనంతో తిరిగి వచ్చి తనతో పాటు తినమని భార్యను పిలిచాడు. ఈ కుంటివాడికి కూడా కొంత ఆహారం పెట్టరాదా, ఇతనికి ఆకలిగా ఉన్నది అన్నది భార్య. బ్రాహ్మణుడు ఒప్పుకున్నాడు. ముగ్గురు భోజనం చేసిన తర్వాత బ్రాహ్మణుడు భార్య, మనకు పిల్లలు లేరు, నువ్వు బయటకు వెళితే నేను ఒంటరిగా ఉండవలసి వస్తున్నది, నాకు ఇంట్లో పని చేసి పెట్టడానికి ఎవరూ ఉండరు, అందుచేత ఈ కుంటివాణ్ణి మన వెంట తీసుకపోతేనేం అని భర్తతో అన్నది. దానికి బ్రాహ్మణుడు, ఈ కుంటివాడు నడవలేడు, వాణ్ణి ఎవరు మోస్తారు, నా ఒళ్ళు నాకే బరువుగా ఉన్నది, మరొకరిని ఎక్కడ మోసేది అన్నాడు. ఒక తట్ట తెస్తే ఇతన్ని అందులో కూర్చోబెట్టి నేనే మోస్తాను అన్నది భార్య. మతిమాలిన బ్రాహ్మణుడు భార్య మీద ప్రేమ కొద్దీ ఇలాంటి అర్థం లేని ఎడార్పుకి సమ్మతించి ఒక తట్ట తెచ్చాడు. అందులో కుంటివాణ్ణి కూర్చోబెట్టి ఆమె మోసింది. దారిలో ఒక లోతైన బావి తగిలింది. వాళ్ళు దాని ఒడ్డు మీద విశ్రాంతికి కూర్చున్నారు. కుంటివాడి సహాయంతో భార్య బ్రాహ్మణ్ణి అకస్మాత్తుగా బావిలోకి నెట్టేసింది. తరువాత ఆమె కుంటివాణ్ణి తట్టలో కూర్చోబెట్టి నెత్తికెత్తుకుని బయలుదేరింది. వాళ్ళిద్దరూ ఒక పెద్ద నగరం చేరారు. ఆ నగరాన్ని ఒక ధర్మాత్ముడు పాలిస్తున్నాడు. అక్కడి రక్షక భటులు ఆమె నెత్తిన తట్టను అందులో ఉన్న కుంటివాణ్ణి చూసి వింతపడి ఆమెను తమ రాజు వద్దకు తీసుకుపోయారు. ఆమె రాజుతో, మహారాజా, ఇతను నా భర్త, కుంటివాణ్ణి చేసి ఇతని బంధువులు ఇతని నానా బాధలు పెట్టి చంపటానికి కూడా సిద్ధపడితే ఒక రాత్రి ఎవరికీ తెలియకుండా నేను ఇతన్ని ఒక తట్టలో పెట్టుకొని ఈ నగరానికి తెచ్చాను అన్నది. నీ వంటి మహా ఇల్లాలని నేనెన్నడూ చూడలేదు, నీకు 2 గ్రామాలు ఇనాముగా ఇస్తున్నాను అన్నాడు రాజు. ఆమె ఎంతో సంతోషించి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా ఆమె భర్త అక్కడికి వచ్చాడు. బావిలో పడి అతను పెట్టిన కేకలు విని ఎవరో సన్యాసి అతని రక్షించాడట. తన భర్త వస్తుండడం చూసి బ్రాహ్మణుడి భార్య రాజుతో, ఆ వచ్చేవాడు నా భర్తకు ప్రబల శత్రువు అన్నది. అతన్ని చంపండి అన్నాడు రాజు. బ్రాహ్మణుడు రాజుతో, మహారాజా, నన్ను చంపే ముందు ఈ స్త్రీని నా బాకీ వడ్డీతో సహా తీర్చమనండి అన్నాడు. అతను నీకేమిచ్చాడు అని రాజు ఆమెని అడిగాడు. నాకేమీ ఇవ్వలేదు అన్నదామ. నువ్వు ఎడారిలో చచ్చిపోయినప్పుడు నీకు నా సగం ఆయుష్ దారబోసి నిన్ను బతికించుకున్నాను అని బ్రాహ్మణుడు తన భార్యతో, రాజుకేసి తిరిగి ఈమె కోసం బంధువులందరినీ వదులుకున్నాను, నా అర్ధాయుషు ఇచ్చాను, అందుకు బదులుగా ఈమె నా పట్ల కృతజ్ఞురాలై ఈ కుంటివాణ్ణి ప్రియుడిగా సంపాదించి
తమ చేత నన్ను అన్యాయంగా చంపించాలని చూస్తున్నది అన్నాడు. రాజు కఠినంగా ప్రశ్నించిన మీదట ఆమె నిజం ఒప్పుకున్నది. అప్పుడు రాజు బలత్కారంగా ఆమె చేత బ్రాహ్మణుడికి అతని ఆయుర్దాయం తిరిగి ఇప్పిస్తూ, నేను నా భర్త వద్ద అరువు పుచ్చుకున్న ఆయువుని అతనికి తిరిగి ఇస్తున్నాను అనిపించాడు. ఆ మాట అంటూనే ఆమె చచ్చి పడిపోయింది. కోతి ముసలికి కృతజ్ఞురాలి కథ చెప్పి ఇంకా ఇలా అన్నది, మూర్ఖుడా, అతిగా వాగే చిలకలను పంజరాలలో బంధిస్తారు, కానీ మితభాషులైన కొక్కిరాయలని స్వేచ్ఛగా తిరుగుతాయి. ఇక నువ్వు వెళ్ళు, లేకపోతే నిన్ను బలవంతాన గెంటవలసి వస్తుంది. దానికి ముసలి, నా హాస్యాన్ని అపార్థం చేసుకున్నావు. నేను విశ్వాసపాత్రుడిని, ఎన్నడూ నీకు ద్రోహం తలపెట్టనని నమ్మచెబుతున్నాను అన్నది. ఓరి భార్యా విధేయుడా, నీలాంటి వాళ్ళు భార్యనులు కాదనలేక తమ క్షేమాన్ని, ఐశ్వర్యాన్ని, స్నేహితులని కూడా త్యాగం చేసేస్తారు. నందుడు, వరరుచి లాంటి వాళ్ళే భార్యలకు దాసులైతే నువ్వు ఒక లెక్క అన్నది కోతి. ముసలి ఆ కథ వినగోరితే కోతి చెప్పింది. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి.